కాంగ్రెస్ వచ్చి అంతా వేస్ట్ అయిపోయిందన్న. టీఆర్ఎస్ఏ బాగుండే మాకు. కేసీఆర్ గారు ఉంటేనే మంచిగా ఉంటుంది మాకు. ఏముంది సార్ అన్ని బట్టే బాస్ ఇస్తా అన్నాడు, ఏమి లేదు. జీరో కరెంట్ లేదు, ఏం లేదు. ఒట్టి బస్ ఫ్రీ పెట్టేసి కథం అయిపోయింది. ఏడేస్తారు సార్, ఎవరికి ఇస్తలేరు, ఎవరికి లేదు. అది ఒక్కడి కోపం మీద సన్న బియ్యం ఇస్తుండు అంతే. ఇక బా ఏం లేవు. పింఛన్ ఇస్తా అన్నాడు మా సొంటానికి, రాసి పెట్టినా పింఛన్ లేదు, ఏం లేదు. ఆ, ఏం లేవు. ఇప్పుడు 2 సంవత్సరాల పైన అయిపోయింది, ఇంతవరకు ఏం లేవు. ఇస్తా అన్నారు, కథం అయిపోయి. కాంగ్రెస్ వాళ్ళకి అంతే అంటారు. ఆ, ఏం లేవు. ఇది ఏమి ఇచ్చిండు? బంగారం లేదు, లక్ష్మీ కళ్యాణం లేదు, ఏం లేవు. పిల్లలు పుడతారన్నా కేసీఆర్ కిట్ ఇస్తుండే, అదనా లేవు. ఏం లేదు అంటారు కదా, వేస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్. మాకు అది చాలా మంచి 10 సంవత్సరాలు మాకు చెప్పండి. ఒక్క సెకండ్ కరెంట్ పోలే మా ఏరియాలో. ఏది కాదు, ఏడైనా కదా సరే, ఎవరికన్నా అడుగు. నల్లా కరెంటు సూపర్. పింఛన్ మాత్రం కడాకడ పింఛన్ వేస్తుండే, టైంకి పింఛన్ పడుతుండే. ఆయన ఉంటే మాకు కూడా పింఛన్ శాంక్షన్ అవుతుండే, కానీ మాకు కూడా పింఛన్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది శాంక్షన్ చేయి రాసి ఆపం. ఆ పింఛన్ గురించి 60 అయిపోయిన తర్వాత పింఛన్ ఇస్తారు కదా. ఇప్పుడు అందరికి పింఛన్ వస్తున్నాయి, ఎవ్వరికి లేదు మా తాను పింఛన్. ఖాళీ కూర్చున్నాం అంతే. ఏమి ఇస్తాడు సార్? ఇప్పుడు ఇయ్యలే, ఎలక్షన్ ముంగంటే ఏమి ఇస్తాడు ఆయన? ఖజానానే లేదు ఆడ, మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది ఆడ, ఏమున్నది? కేసీఆర్ ఎందుకు అప్పు చేసిండు సార్? ఆయన సెంటర్ రూపాయి ఇవ్వకుండా మొత్తం మెయింటైన్ చేసిండు కేసీఆర్. మోరిదాన పోయి కలవలేదు, చేయలేదు. మోరి మన హైదరాబాద్ కోసం ఇట్లా తొంగి కూడా చూడలేదు మోరికి పోయి. అసలు రాజకీయం అయినది. ఆయన చాలా మంచోడు సార్. ఏ కాదు, చాలా మంచోడు. లే ప్రజలకు మాత్రం ఏం అన్యాయం చేయలేదు అన్న. అది ఏమన్నా ఉండను కానీ కేసీఆర్ పబ్లిక్ మాత్రం ముసలోళ్ళు కానీ వయసులో కానీ మంచిగా చేసిండు. ముసలికి చెప్తే ముసలోళ్ళు కొడతారు పింఛన్ గురించి. ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాడు, కానీ కొడుకులు కూడా ఇస్తలేదు నెలకు. ఆయన ఇస్తాడు ధన్మని కేసీఆర్. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు నేను బతుకమ్మ సీరియల్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏమున్నాయి? ఇప్పుడు మా రంజాన్ పండుగ వస్తుంది, ఏం లేదు. సుక్క కథ సోమిలాయిచి ఆయన ఉంటేనే 3 పండుగలు కంపల్సరీ. చాలా బాధ. ఇప్పుడు కూడా బాధనే పడుతున్నాం సార్ మేము. రావాలని కోరుకుంటున్నాం, కానీ ఇప్పుడైతే కాదు. నెక్స్ట్ ఇక ఆయననే కంపల్సరీ సవాలే లేదు, రాసిస్తా నేను. చెప్తున్నా నేను చెప్తున్నా కదా నీకు. నా సొంత నేను ఇంత గ్యారంటీ చెప్తున్నా అంటే ఇప్పుడు లోకంలో ఎంతమంది ఉండొచ్చు యాద చేసుకోను. కంపల్సరీ వస్తాడు, రాకుండా మీసం తీసేస్తాను నేను. పక్కా సవాల్ లేదు. రావాలి, రావాలి, మళ్ళీ సినిమా తీసుకోవాలి. నా తను వచ్చి నువ్వు చూడు. నిజంగా ప్రామిస్ అంటారు కదా, ఆయన ఉన్న కళ అలాగే ఉన్నది. ప్రజలకు ఇంత ఏం కాకుండా మంచిగా కాపాడిండు. వీళ్ళు వచ్చినప్పుడు ఏం లేదు. ఇట్లా అన్న కేసీఆర్ మళ్ళా రాకపోతే నేను మీసం తీసేస్తా అని అంటున్నాడు. అంత గ్యారంటీగా చెప్తున్నాడు. గ్యారంటీ చెప్తున్నా కదా, కేసీఆర్ రాకుండా మీసం తీసేస్తా నేను. పక్కా నెక్స్ట్ సీఎం.